అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ అదృష్టం. లావణ్య గారు ఉదయాన్నే కాఫీ ఇవ్వడానికి కొడుకు గదిలోకి వెళ్లారు. ప్రకాష్ కళ్ళు తెరిచి తన తల్లిని చూడగానే తన ఒంటి మీద చీమలు పాకుతున్నట్టుగా మొహం పెట్టి కోపంగా, నేను మీకు మా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను, అయినా సరే మీరు నా గదిలోకి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. రోజంతా దగ్గుతూనే ఉంటారు. మీ నుంచి ఎప్పుడూ దుర్వాసన వస్తూ ఉంటుంది. మీరొచ్చిన ప్రతిసారి రూమ్ ఫ్రెషనర్ని స్ప్రే చేయాల్సి వస్తుంది. మీరు మీ గదిలో పడి ఉండలేరా? ఎందుకు అస్తమానం ఇల్లంతా తిరుగుతూ ఉంటారు అన్నాడు. ఆ మాటలకు లావణ్య గారి తడి కళ్ళతో, బాబు నేను నీకోసం కాఫీ తీసుకొచ్చాను అన్నారు. అసలు కాఫీ తీసుకురమ్మని నీకెవరు చెప్పారు? మా ఇంట్లో పని మనిషి కూడా మీకంటే బాగా కాఫీ చేస్తుంది. మీరిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అస్తమానం దగ్గుతూ ఉంటారు. మీ నుంచి మాకు ఇన్ఫెక్షన్స్ సోకితే మీరు ఇంకొకసారి నా గదిలోకి రావడానికి ట్రై చేయకండి. మరోసారి నేను మిమ్మల్ని నా గదిలోకి రావడం చూస్తే అసలు నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ ఉండగానే ప్రకాష్ భార్య గీత గదిలోకి వస్తూ ప్రకాష్ని కౌగిలించుకుంది. డార్లింగ్, రాత్రి మీ పార్టీ ఎలా జరిగింది అంటూ గీత మెడ చుట్టూ చేతులు వేస్తూ అడిగాడు ప్రకాష్. బేబీ, రాత్రంతా పార్టీ ఇంకా డాన్సులతో నా కాళ్ళు చేతులు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఈ రోజు నేను ఏ పని చేయలేను అంది గీత. కనీసం లావణ్య గారు అక్కడే ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా సిగ్గు శరం వదిలేసి వాళ్ళిద్దరూ అలా కౌగులించుకుని మాట్లాడుకుంటూ ఉంటే లావణ్య గారు సిగ్గుతో తలదించుకున్నారు. లావణ్య గారిని చూసిన గీత, మీ అమ్మగారు మన రూమ్లో ఏం చేస్తున్నారు? ఆవిడిక్కడెందుకున్నారు అంది. ఏం లేదు బేబీ, నాకు కాఫీ ఇవ్వడానికి వచ్చింది అన్నాడు ప్రకాష్. పదే పదే ఆవిడింట్లో ఆవిడ స్థానాన్ని మర్చిపోయి ఇల్లంతా ఇలా తిరగడం నాకేం నచ్చలేదు. మీ అమ్మగారు మన గదిలోకి రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా అని ప్రకాష్తో అంది. సరేలే, నేను చెప్తాను. నువ్వు బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో. అమ్మా, నీ కోడలు బాగా అలసిపోయి వచ్చింది పార్టీ నుంచి. తన కోసం వేడి వేడి నూనె తీసుకొచ్చి తన పాదాలకు రాసి కాసేపు మసాజ్ చెయ్యి అన్నాడు. అప్పుడు లావణ్య గారు ప్రకాష్తో, బాబు ప్రకాష్, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? కన్న తల్లితో నువ్వు ఈ విధంగా మాట్లాడడానికి నీకు కొంచెమైనా బుద్ధుండాలి. కనీసం మీరు నా వయసునైనా లెక్కలోకి తీసుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది. మీరు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ కొంచెం కూడా సంస్కారం లేదు మీ దగ్గర. బాబు ప్రకాష్, ఈరోజు నీకు నీ భార్య ప్రేమ ముందు నీ తల్లి బాధలు కొంచెం కూడా కనిపించడం లేదు. ఏమన్నావు నువ్వు? నేను నీ గదిలోకి వస్తే నా చేతిలో కాఫీ తాగితే నీకు ఇన్ఫెక్షన్స్ సోకుతాయా? నేనిప్పుడు కేవలం జలుబు దగ్గుతోనే బాధపడుతున్నానంతే. కానీ నీ చిన్నతనంలో నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను నిన్నెప్పుడూ దూరంగా ఉంచలేదు. చిన్నప్పుడు నువ్వు రోగాల బారిన పడినప్పుడు నేను నిన్ను కనీసం కింద కూడా దించకుండా భుజాల మీదే వేసుకుని తిరిగాను. మిమ్మల్ని మీరు చాలా గొప్పవారు అని, చదువుకున్నవారని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒక వ్యక్తి చదువుకున్న తరువాత నీలాగా దిగజారిపోయి తల్లిదండ్రులకి విలువే లేకుండా ప్రవర్తిస్తున్నట్లయితే అతను చదువుకోకుండా నిరక్షరాసుడిగా ఉండిపోవడమే మేలు. కనీసం నాగరికతని, సంస్కృతిని మర్చిపోకుండా అయినా ఉంటాడు. నిన్ను కష్టపడి పెంచి ఒంటరిగా ఈ లోకంతో పోరాడి నిన్నీ స్థితిలోకి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడని నీ కన్న తల్లి ఆత్మగౌరవాన్ని నువ్వు ఇంతలా దిగదారుస్తున్నావు. నేను నీకు ఏమీ చేయలేదా? చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఎలా పెంచాను? నీలాంటి వాళ్ళని చూస్తుంటే పిల్లల్ని కనడం కంటే గొడ్రాలిగా మిగిలిపోతేనే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు రోజు నీ భార్య ముందు నీ తల్లి ఆత్మగౌరవాన్ని దిగజారుస్తూనే ఉంటావు. పని మనిషి కంటే హీనంగా నన్ను చూస్తావు. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీకీ కన్నతల్లి విలువ తెలిసొచ్చేలా చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉన్న తల్లిని చూసి కొడుకు కోడలు ఇద్దరూ చెలించిపోయారు. ప్రకాష్ తన తల్లి ఇంత ధైర్యం చూపించగలదని తనెప్పుడూ అనుకోలేదు. లావణ్య గారు ఆమె గదిలోకి తిరిగి వచ్చి ఏడవడం ప్రారంభించారు. ఏడుస్తూ ఉండగానే ఒక్కసారిగా గతమంతా తన కళ్ళ ముందు కదిలింది. లావణ్య గారు చాలా కష్టాల్ని ఎదుర్కొని ఒంటరిగా తన కొడుకును పెంచారు. ప్రకాష్కి 2 సంవత్సరాల వయసున్నప్పుడే లావణ్య గారిని ఆవిడ భర్త విడిచిపెట్టి ఆమెను ఒంటరిని చేసేశాడు.
భర్త చనిపోయిన వెంటనే లావణ్య గారిని 2 ఏళ్ల ప్రకాష్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటి నుంచి గెంటేశారు. పుట్టింటికి వెళదామంటే అక్కడ కూడా ఆదరించేవారు లేరు. తన తల్లిదండ్రులు కూడా అన్న వదినలపై ఆధారపడి బ్రతుకుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని లావణ్య గారు ఏ పని చెయ్యలేని ఒక ముసలావిడి దగ్గర ప్రకాష్ని వదిలి సాయంత్రం వరకు చూసుకున్నందుకు ప్రతిగా ఆవిడకు భోజనం పెట్టేవారు. లావణ్య గారు ఉదయాన్నే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న బిల్డింగులలో ఇటుకలు మోయడానికి వెళ్లేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరీ చేసేవారు. ఏ పని దొరికితే ఆ పని చేస్తూ కొడుకుని చదివించి పెంచి పెద్ద చేశారు. కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. తన ఒంటరి జీవితంలోకి కోడలు వస్తుందని చాలా సంబరపడిపోయారు లావణ్య గారు. తను అనుభవిస్తున్న ఒంటరితనం బాధ అంతమైపోతుంది అని ఎంతగానో సంతోషించారు. కానీ ఆమెకు సంతోషంగా బ్రతికే అదృష్టం లేదని మెల్లమెల్లగా ఆవిడకు అర్థం అవడం మొదలైంది. క్రమక్రమంగా కోడలు ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. ఇంట్లో ప్రతి విషయంలోనూ కోడలు లావణ్య గారికి ఆంక్షలు విధించేది. గీత అత్తగారిని పని మనిషి కంటే దారుణంగా చూసేది. రోజు లావణ్య గారు గీత చెప్పిన పనులన్నీ చేసి నోరు మూసుకుని పెట్టింది తిని ఒక మూలన పడుండాలి. ఆమెకు ఆ ఇంట్లో మాట్లాడే అవకాశం కూడా లేదు. కొడుకు కూడా ఎప్పుడూ తన తల్లి యోగక్షేమాల గురించి ఏమీ పట్టించుకోడు. అలా చూస్తూ ఉండగానే ప్రకాష్ గీతాల పెళ్లి జరిగి సంవత్సరం పూర్తయింది. ఆ రోజు కొడుకు కోడలి వివాహ వార్షికోత్సవం కావడంతో ఆమె ఇంట్లోనే ఉన్న తన చిన్న గదిలో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. లావణ్య గారు తన మంచం మీద పడుకుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా తన గది తలుపులు ఎవరో బలంగా తోయడం, అవి తెరుచుకోవడం జరిగింది. 2 వ్యక్తులు లావణ్య గారు పడుకున్న మంచాన్ని పక్కకు జరిపి అక్కడున్న ఫ్యాన్ని తీసుకువెళ్ళడానికి ఫ్యాన్ స్విచ్ ని ఆఫ్ చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు నా అనుమతి లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చారు అని లావణ్య గారు అడిగారు. మమ్మల్ని ఈ గది నుంచి ఫ్యాన్ తీసుకురమ్మని పంపించారు అనగానే లావణ్య గారు ఎవరు పంపించారు మిమ్మల్ని అని అడిగారు. వెంటనే ఆ 2 వ్యక్తులు గీతా గారు మమ్మల్ని పంపించారండి అని వాళ్ళు చెప్తున్నంతలోనే గీత అక్కడికొచ్చి త్వరగా తీసుకురండి, ఆ ఫ్యాన్ని బయట వరండాలో పెట్టాలి, కాసేపటి తర్వాత గెస్టులు రావడం మొదలవుతుంది అంది. ఏం మాట్లాడుతున్నావు గీత నువ్వు? ఈ ఫ్యాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈ గదిలో కనీసం కిటికీ కూడా లేదు. ఫ్యాన్ లేకుండా నాకు ఎలా గాలాడుతుంది? ఇక్కడ ఎంత వేడిగా ఉందో చూడు అన్నారు. ముందుగా నా గదిలో మంచాన్ని తీసేసి ఈ నులక మంచాన్ని నా మొహాన కొట్టారు. దీనివల్ల నాకు నడునొప్పి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఫ్యాన్ కూడా తీసుకెళ్లిపోతున్నారు. నేను అసలు ఎలా నిద్రపోవాలి అన్నారు లావణ్య గారు. అప్పుడు గీత అత్తగారి వైపు కోపంగా చూస్తూ, ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే మీరేం చచ్చిపోర్లే. కరెంటు బిల్లు ఎంత అవుతుందో మీకు తెలుసా? టెర్రస్ మీదకి వెళ్ళి పడుకోండి. రోజంతా తినడం విశ్రాంతి తీసుకోవడమేగా మీ పని. ఇంకేం పనుంది అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. లావణ్య గారు మౌనంగా తన మంచం మీద కూర్చుని కారిపోతున్న చెమటల్ని బయట కొంగుతో తుడుచుకుంటున్నారు. ఆ రోజు కొడుకు కోడలి వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది. దానికోసం ఇల్లు మొత్తం అలంకరించబడింది. ఇంట్లోని ప్రతి మూలల్లోనూ లైట్లు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. లావణ్య గారి గదిలో నుంచి కూడా ఫ్యాన్ తొలగించబడింది. ప్రకాష్ ఇంకా గీత అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఆ ఫంక్షన్కి వంట చేయడానికి వచ్చిన వంటతను శంకర్, మేడం, నా కింద పనిచేసే హెల్పర్కి అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చింది. నేను ఇంకొకరిని మాట్లాడాను. అతని పాటికి వచ్చుండాలి, కానీ అతను కూడా ఇంకా రాలేదు. ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. మీకు తెలిసిన వారు ఎవరన్నా ఉంటే కొంచెం ఎవరినన్నా హెల్పర్ని ఏర్పాటు చేయండి అన్నాడు ఆ వంటవాడు. అప్పుడు గీత, మీకు హెల్పర్ ఎందుకు కావాలి? ఏమేం పనులు చేయాలో నాతో చెప్పండి, నేను ఎవరైనా ఉన్నారేమో ఆలోచిస్తాను అంది. వెంటనే ఆ వంటతను శంకర్, నాకు కూరగాయలు కోయడానికి పాత్రలు కడిగివ్వడానికి నా వెనకాలే నిలబడి నేను అడిగిన సరుకులన్నీ నాకు అందివ్వడానికి ఒక మనిషి కావాలి అని చెప్పగానే వెంటనే గీత, సరే నేను వెంటనే ఒక మనిషిని ఏర్పాటు చేస్తాను అని చెప్పి గీత లావణ్య గారిని తీసుకొచ్చి, ఇదిగో మీకు సహాయంగా ఉండడానికి నేను ఒక మనిషిని తీసుకొచ్చాను అంది గీత. ఆ వంట చేసే అతను లావణ్య గారిని చూసి, ఈవిడ చాలా ముసలివారిలా ఉన్నారు, ఇన్ని పనులు చెయ్యగలరా? పాపం, ఈవిడ్ని చూస్తుంటేనే జాలేస్తుంది, ఈవిడితో పనులెలా చేపించుకుంటాం అన్నారు.
మీరంత జాలి పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈవిడ మా అత్తగారే, మీకు కావలసిన పనులన్నీ చేస్తారు అంది గీత. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? ఇంత పెద్ద పెద్ద గిన్నెలు ఆవిడ కడగగలుగుతారా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ వంటవాడు. మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు మీ పని చెయ్యండి. ఏమేం పనులు చేయాలో మీరు ఆవిడకి చెప్పండి, ఆవిడ చేసిస్తుంది అని చెప్పి గీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ వంటతను లావణ్య గారితో ఇలా అన్నాడు. అమ్మా, మీరిక్కడ ఉన్న కూరగాయలన్నింటినీ నాకు కట్ చేసి ఇవ్వాలి. మీరొక్కరే ఇన్ని కూరగాయలు కట్ చేయగలరా? ఈ వయసులో మీరింత పని ఎలా చేయగలుగుతారు? నాకు సహాయంగా పనిచేయడానికి మీకు ఇంకెవ్వరూ దొరకలేదా? ఈ వయసులో మీకు ఇన్ని కష్టమైన పనులు ఎలా చేయగలుగుతారు అన్నాడు. ఆ మాటలకు లావణ్య గారు, ఏ పని చిన్నది పెద్దది అని ఉండదు. నేను ఈ పనులన్నీ చేయగలను. మీరేం కంగారు పడకండి. మన అదృష్టం బాగుండకపోతే వయసు కూడా ఇలాంటి అవమానాల్ని సహించాలి. నన్నిక్కడ వదిలి వెళ్ళిందే ఆవిడ నా కోడలు అని లావణ్య గారు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అన్నారు. ఆమె మీ కోడలా? అంటే మీరు ఇంటి యజమానురాలా? మరి మీరు పని మనిషిలా ఎందుకు పనులు చేస్తున్నారు అన్నాడు. ఆ మాటలకు లావణ్య గారు, బాబు, నేను వృద్ధాప్యంలో కొడుకు కోడలిచే ఆదరించబడుతున్న వృద్ధురాల్ని. వారు నాకు 2 పూట్ల భోజనం ఇస్తారు. నాకు ఉండడానికి ఒక చిన్న గది కూడా ఇచ్చారు. అయితే వారు భోజనాన్ని ఫ్రీగా నాకు ఎందుకు ఇస్తారు? అందుకే నేను ఈ వయసులో ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఈ వయసులో పిల్లల నుంచి ఇంత ఆదరణ లభిస్తుంది. నాకేం తక్కువ అంటూ కన్నీళ్లతో అన్నారు. వృద్ధాప్యంలో కొడుకులని ఆసరాగా చేతికర్రగా భావిస్తారు పెద్దవాళ్ళు. ఎవరికి తెలుసు ఆ కర్ర ఆసరా ఇస్తుందో లేక దెబ్బల్నిస్తుందో అంటూ. సరే, పని పూర్తి కాకపోతే గీత మనిద్దరి మీద అరుస్తుంది. నేనిప్పుడు ఏం పని చేయాలో చెప్పు. నేను కొంచెం నెమ్మదిగా పనిచేస్తాను. మీరు నాతో మాట్లాడడం మొదలు పెడితే మీకు పనిలో మరింత ఆలస్యం అవుతుంది. మీకు నా కోడల నుంచి తిట్లు కూడా వస్తాయి. నాకైతే ఈ రాత్రికి భోజనం కూడా దొరకదు అంటూ పనిలో పడ్డారు లావణ్య గారు. కొంతసేపటికి అతిథులు రావడం మొదలైంది. అప్పుడు గీత వంటగదిలోకొచ్చి, అత్తయ్య గారు, మీరీరోజు పార్టీలోకి రావడానికి వీల్లేదు. అతిథులందరికీ మీరు తీర్థయాత్రలకు వెళ్లారని చెప్పాను. అందుకే పొరపాటును కూడా ఎవ్వరికీ మీ మొహం చూపించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత కాసేపటికి పార్టీ మొదలైంది. రోజంతా వంటగదిలో పనిచేస్తున్న లావణ్య గారి పరిస్థితి మాత్రం మరింత దిగజారిపోయింది. వంట చేసే అతను పనంతా అయిపోవడంతో బయటకు వెళ్లి ఫ్యాన్ కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ లావణ్య గారికి మాత్రం అలాంటి అవకాశం లేదు. ఆవిడ బయటకు వెళితే కోడలు గీత ఇంకా ఆవిడ్ని బ్రతకనివ్వదు. అందుకే లావణ్య గారు చెమటలు కారుకుంటూ వంటగదిలోనే కూర్చున్నారు. కొన్ని గంటల తరువాత ఆ వంటతనొచ్చి, అమ్మా, పార్టీ అయిపోయింది, ఇక మీరు కూడా భోజనం చేసేయండి అన్నారు. భోజనం చేసి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం నుంచి పని చేసి చేసి అలసిపోయారు అన్నాడు అతను. లావణ్య గారికి విపరీతంగా ఆకలిగా ఉంది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం కూడా ఆవిడ సరిగ్గా చేయలేదు. ఇప్పుడు కోడలు నాకు భోజనం పెడుతుందో లేదో. నా గదిలో ఫ్యాన్ కూడా తీసేశారు. ఈ రాత్రి నేను ఎలా నిద్రపోవాలో అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయి ఉన్నారు లావణ్య గారు. గీత వంటగది దగ్గరకొచ్చి ఆ వంటవాడికి డబ్బులిచ్చింది. అప్పుడు అతను, అమ్మా, ఈ పాత్రలు కడగడానికి మాకు సబ్బు ఇంకా ఎక్స్ట్రా ఇంకో 200 ఇప్పించండి. మా వాడివన్నీ కడిగేస్తాడు అన్నారు. ఏం అవసరం లేదు. ఆ గిన్నెలన్నీ కడగడానికి నా దగ్గర పనివాళ్ళు ఉన్నారులే. నేను మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ గిన్నెల్లో ఏమైనా ఆహారం మిగులుంటే మీరు తను తీసుకుని వెళ్ళిపోండి అంది గీత. ఆ మాటలకి ఆ వంటతను, అమ్మా, పాపం ఆ ముసలావిడ పొద్దున్నుంచి పని చేసి చేసి అలసిపోయింది. ఆవిడ ఆ పెద్ద గిన్నెలు ఎలా కడుగుతుంది? ఈ పార్టీ కోసం మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. ఒక్క 200 కోసం మీరంత ఎందుకు ఆలోచిస్తున్నారు? కాస్త ఆవిడ వయసుకైనా మీరు మర్యాద ఇవ్వండి అన్నారు. ఆ మాటలకు గీత, మీ ఉచిత సలహాలు ఇక్కడ ఎవ్వరికీ అక్కర్లేదు. మీ పని అయిపోయింది కదా, మీకు రావాల్సిన డబ్బులు కూడా వచ్చాయి కదా, మీరు ఆహారం ఏమన్నా మిగులుంటే తీసుకుని ఇక బయలుదేరొచ్చు అంది. అప్పుడు ఆ వంటతను, పొద్దున్నుంచి అమ్మ ఏమీ తినలేదు. మేము ఒక ప్లేట్లో భోజనం ఆవిడ కోసం పక్కన పెట్టి మిగతాది తీసుకెళ్తాము అన్నాడు.
లేదు లేదు, మీరు మొత్తం తీసుకెళ్ళిపోండి, ఈవిడ అలాంటి ఆహారాన్ని జీర్ణించుకోలేరు అంది గీత. ఇంకా శంకర్ ఏమీ మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గీత లావణ్య గారితో, కాసేపట్లో టెంట్ హౌస్ వాళ్ళు ఆ గిన్నెలన్నీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు, మీరు ఆ పాత్రలన్నీ కడిగేయండి, తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసేయండి అంది. అమ్మ గీత, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు ఆహారం మొత్తం వాళ్ళకే ఇచ్చేశావు, నేను ఇప్పుడు ఏం తినాలి అన్నారు లావణ్య గారు. ఆ మాటలకు గీత, ముందు మీరు ఈ పనులన్నీ పూర్తి చేయండి, తర్వాతే నేను మీకు అన్నం పెడతాను, ముందే తిండి తింటే మీరు మెల్లగా పనిచేస్తారు, గబగబా ఈ పని పూర్తి చేసేయండి, నేను మీకు ఆహారం ఇస్తాను. మీరు ఏమనుకుంటున్నారు, ఈ రోజు ఇంట్లో పార్టీ జరిగింది కాబట్టి మీకు కూడా అన్ని వెరైటీస్ లభిస్తాయి అని అనుకుంటున్నారు కదా, అసలేమీ పెట్టుకోకండి, మీ ఆహారం ఫ్రిడ్జ్లో ఉంది, అదే పొద్దున మిగిలిన అన్నం పప్పు కానివ్వండి, గబగబా పనిచేసి పని పూర్తయ్యాక తిందురు గాని అని చెప్పి గీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లావణ్య గారు బాధగా, ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నాను, ఇప్పటి వరకు నేనేమీ తినలేదు, వంటలు చేసిన అతనికి కూడా ఆహారం లభించింది, కానీ నాకు మాత్రం ఆ పాచిపోయిన పప్పు, ఆ పాచిపోయిన అన్నం మాత్రమే దొరుకుతుంది అనుకుంటూ బాధగా, సర్లే అదైనా దొరుకుతుంది, అది లేక విలవిల్లాడే వాళ్ళు ఎంతమందో అని కొంచెం సంతృప్తి చెంది ఈ పాత్రలన్నీ తీసుకొచ్చి కడగడానికి ట్యాప్ దగ్గర పెడుతూ ఉండగా ఒక పాత్ర మూత తీసి చూసినప్పుడు అందులో కొంచెం ఆహారం ఉండటం చూసి షాక్ అయింది. మిగతా అన్నింటి మీద మూతలు తీసి చూసినప్పుడు అన్నింట్లోనూ కొంచెం కొంచెం ఆహారాలు మిగిలి ఉండడం చూసి ఇంకా ఆశ్చర్యపోయింది. ఆ వంట చేసే అతను తన కోసమే ఆహారాలన్నీ ఉంచాడని లావణ్య గారికి అర్థమైంది. ఆ ఆహారం చూసిన ఆమె వంటతనికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆహారం తినడం ప్రారంభించింది. తినడం పూర్తయిన తర్వాత ఆవిడ చాలా కష్టపడి ఆ పెద్ద పెద్ద పాత్రలను కడుక్కుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆమె కొడుకు ప్రకాష్ అక్కడికి వచ్చి, అమ్మా, నువ్వు ఇంకొంచెం కష్టపడుంటే నీకు ఈరోజు మంచి భోజనం దొరికేది అని చెప్పగానే ఇది విన్న లావణ్య గారు, నేను రోజు చాలా తింటాను బాబు, కానీ ఆహారం మాత్రం కాదు, తిట్లు తింటాను, దెబ్బలు తింటాను, కోడలి చేత ఈసడింపులు, అవమానాలు ఇవన్నీ తింటాను, ఇవన్నీ రోజు నాకు ఆహారంగా మారుతున్నాయి. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో నాకు తెలియదు, అలాంటి పిల్లల్ని కనడం కంటే గొడ్రాలుగా ఉండడమే ఒక ఆడదానికి అదృష్టం అనగానే ఆ మాటలకు ప్రకాష్, నాకు జన్మనిచ్చి నువ్వేదో నాకు గొప్ప ఉపకారం చేసేసినట్టు మాట్లాడుతున్నావేంటి, నువ్వు నాకు జన్మనివ్వకపోతే కనీసం నేను ఏదైనా గొప్పింట్లో అయినా పుట్టేవాడినేమో, అయినా పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, చదివించడం తల్లిదండ్రుల బాధ్యత, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, అలా చూస్తే నేను నిన్ను చూసుకుంటున్నాను కదా అన్నాడు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్ని చేస్తున్నారు, మీరు నాకేమిచ్చారు, చిల్లిగవ్వ కూడా మీ నుంచి నాకేం దక్కలేదు, పైగా మీ తిండికి, మందులకి, బట్టలకి నేనే ఖర్చు పెడుతున్నాను, ఇలాంటి పనుల్లో అయినా మీరు నాకు సహాయం చేస్తే ఖర్చులు కాస్త ఆదా అవుతాయి కదా అంటూ ప్రకాష్ కోపంగా అన్నాడు. లావణ్య గారు ఇంకేమీ మాట్లాడలేదు. ప్రకాష్ మాటలు విన్న తర్వాత ఆమె కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె ఇలా ఆలోచిస్తూ ఉంది, ప్రకాష్ తన కోసం మేమేం చేశాము అని అడుగుతున్నాడు, ఇవాళ ఈ తల్లి కోసం ఖర్చు పెట్టిన ప్రతి ఖర్చుని లెక్క చెప్తున్నాడు. తమ జీవితం అంతా ఇచ్చినా తీర్చుకోలేనిది తల్లిదండ్రుల రుణం, కానీ దాన్ని పిల్లలు ఎలా మర్చిపోతారు. లావణ్య గారికి ఇవన్నీ అలవాటైపోయాయి. భారంగా నిట్టూర్చి తన పనిలో నిమగ్నమయ్యారు. ఒకరోజు లావణ్య గారు ఇంటి ప్రాంగణం అంతా శుభ్రం చేస్తూ ఉండగా ఆ వంటతను శంకర్ అక్కడికొచ్చి అక్కడే బయట కుర్చీలో కూర్చునున్న గీతాని పిలిచాడు. గీత ఏమైంది, ఏం కావాలి అని అడిగింది. మేడం, ఆ రోజు మీ ఇంట్లో వంట చేయడానికి వచ్చినప్పుడు నా కూరగాయలు కట్ చేసే కత్తిని ఇక్కడ మర్చిపోయాను, నేను దాన్నే తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, నేను ఒక్కసారి వంటగదిలోకి వెళ్ళి చూసొస్తాను అని అడిగాడు. సరే అలాగే వెళ్ళు అంది గీత. వెంటనే గీత అత్తగారిని పిలిచి, మీరు కూడా ఆయనతో పాటు లోపలికి వెళ్ళండి, మన వస్తువులు ఏమైనా తీసుకెళ్తాడేమో చూడండి అన్నారు. లావణ్య గారు ఆ వంటతనితో కలిసి వంటగదిలోకి వెళ్లారు. శంకర్ వంటగదిలోకి వెళ్ళగానే, అమ్మా వినండి, నేను ఆ కత్తి వంకతో ఇక్కడికి వచ్చాను, నిజానికి నేను మీతో మాట్లాడడానికే వచ్చాను, అసలు విషయం వేరే ఉంది. ఆ రోజు మీరు వంటలో
నాకు సహాయం చేస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ వయసులో కూడా మీరు కూరగాయల్ని ఎంత బాగా కట్ చేసి ఇచ్చారు. అంతేకాకుండా వంట కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు ప్రతిదీ చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. ఆ రోజు మీరు తయారు చేసిన పాయసం ఎంతో రుచిగా ఉంది. కాబట్టి నేను మీకోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఇక్కడ ఒక సేట్ తన మనవడికి పుట్టినరోజు ఫంక్షన్ చేస్తున్నాడు. ఆ పార్టీలో గనక మీరు పాయసం తయారు చేస్తే మీ జీవితమే మారిపోవచ్చు. నన్ను నమ్మండి అన్నాడు. అప్పుడు లావణ్య గారు, బాబు, నేను నా కొడుకింట్లో ఉంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఎలా బయటకు వచ్చి అక్కడ వంట చేయగలుగుతాను? ఈ విషయం గనక నా కొడుకు కోడలికి తెలిస్తే నన్ను ఇంట్లో పనులతో పాటు బయట ఆర్డర్స్ కూడా తీసుకుని ఇక నా ప్రాణాలు తీసేస్తారు. నువ్వు నా గురించి ఆలోచించినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ నేనిప్పుడు నా నైపుణ్యాలన్నీ ఎవరికీ చూపించుకోవాలి అని అనుకోవడం లేదు అని బాధగా అన్నారు లావణ్య గారు. అమ్మా, నువ్వు వేరే ఏదైనా సాకు చెప్పి ఇక్కడి నుంచి రావచ్చు కదా. చూడండి, మీ కొడుకు కోడలు కింద ఎన్నాళ్ళు బానిసలాగా బ్రతుకుతారు? మీకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు సొంత సంపాదన ఉన్నప్పుడు మీరు ఎవ్వరి కింద బానిసలా బ్రతకాల్సిన పని లేదు. ఎవ్వరికీ సేవ చేయాల్సిన అవసరమూ లేదు. ఇదిగోండి, ఇది నా ఫోన్ నెంబరు. మీరు ఈ ఆర్డర్ తీసుకోవాలని భావిస్తే నా నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి ఆ వంటవాడు వెళ్ళిపోయాడు. ఆ రోజు గీత లావణ్య గారితో, మేము ఈరోజు బయటకు వెళుతున్నాము. ఇవాళ వంటలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్రిడ్జ్లో ఆహారం ఉంది, అది మీరు తినేయండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. అదే మంచి సమయం అని భావించిన లావణ్య గారు ఆ వంట మనిషి శంకర్కి ఫోన్ చేసి, రేపు పార్టీలో వంట చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పారు. అప్పటి నుంచి అతను ఏ ఫంక్షన్లో వంట చేస్తున్నా ఆ ఫంక్షన్లో లావణ్య గారి చేతి పాయసం ఖచ్చితంగా ఉండేది. తక్కువ కాలంలోనే లావణ్య గారి చేతులతో చేసే పాయసానికి చాలా గుర్తింపు లభించింది. శంకర్కి భోజనాల కాంట్రాక్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ భోజనాల మెనూలో పాయసం ఖచ్చితంగా ఉండాలని చెప్పడం మొదలుపెట్టారు. రోజు గుడికెళ్లే వంకతో ఇంటి నుంచి బయటకు వెళ్లి వంటలు చేసి రావడం మొదలుపెట్టారు లావణ్య గారు. దీంతో కోడలు గీతాకి అనుమానం వచ్చి ఈవిడ రోజు గుడికెళ్తుంది, ఎందుకో ఈ మధ్య అని అనుకోసాగింది. కానీ గీత కలలో కూడా ఊహించుండదు అత్తగారు ఇలా వంటలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారని. అదేవిధంగా కొన్ని నెలలు గడిచాయి. లావణ్య గారు చుట్టుపక్కల చాలా ప్రసిద్ధి చెందారు. ఒకరోజు ప్రకాష్ దిగులుగా ఇంటికొచ్చి, నా ఉద్యోగం పోయింది, నేను వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే మంచి ఉద్యోగం దొరకకపోతే మనం ఉంటున్న ఈ ఇంటిని కూడా అమ్మేసుకోవాల్సి వస్తుంది అన్నాడు ప్రకాష్. ఆ మాటలకు గీత, అవునా, ఇల్లమ్మేసి మనం మరి ఎక్కడికి వెళ్ళిపోతాం అంది. నేను మన కోసం అద్దిల్లుల్ని చూస్తున్నాను. మన ఖర్చులు మనం ఎలాగోలా చూసుకుంటాము. ఈ ముసలావిడే మనకు భారంగా ఉంది. ఆవిడ భారం మనం ఎందుకు భరించాలి అన్నాడు. ఒకరోజు ఉదయం ప్రకాష్ తల్లి గదిలోకి వెళ్ళి అమ్మా అని పిలవగానే గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చారు లావణ్య గారు. ప్రకాష్ లావణ్య గారితో, అమ్మా, నా ఉద్యోగం పోయింది. మేము ఈ ఇంటిని అమ్మేసి మేము అద్దింట్లోకి మారిపోతున్నాము. మేమిక మీ భారాన్ని భరించలేము. మీరిప్పుడు ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోతే మంచిది. నీ ఏడుపు తగిలే మాకిలా జరుగుతుంది. నీ వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అన్నాడు ప్రకాష్. ఆ మాటలకు లావణ్య గారు బాధతో, బాబు, నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతో ఉంటుంది. నీ ప్రవర్తన వల్లే నువ్వు దాన్ని పొందలేకపోతున్నావు. సరే, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు మీ వస్తువులన్నీ మీతో తీసుకెళ్ళండి. ఇక మీ నుంచి నాకు ఎలాంటి సహాయమూ అవసరం లేదు. నా దారి నేను చూసుకుంటాను అన్నారు లావణ్య గారు. అమ్మా, నువ్వు కూడా ఆశ్రమానికి వెళ్ళాలి కదా, నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా అన్నాడు ప్రకాష్. నేను విన్నాను బాబు, నాకు ఒక 15 రోజులు సమయం కావాలి. నేను ఎక్కడికైనా వెళ్ళుండడానికి ఏర్పాట్లు చేసుకుని అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరతాను అన్నారు లావణ్య గారు. సరే, నీ ఇష్టం అమ్మా, మేము త్వరలోనే ఇల్లు అమ్మేయబోతున్నాం అని చెప్పాడు ప్రకాష్. లావణ్య గారు ఒక ఇంట్లో వంట చేయడానికి పని కుదుర్చుకున్నారు. రోజు లావణ్య గారు భిక్షాటన చేస్తున్నారని కొడుకు కోడలు అనుకోవడం కోసం లావణ్య గారు ఒక కర్రని ఒక సంచిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరేవారు. అలా ఆవిడ వంట చేయడానికి వెళ్ళేవారు. అక్కడ మంచి జీతం రావడంతో లావణ్య గారు ఆ ఇంట్లో వంటలు చేస్తూ బయట ఫంక్షన్స్ కూడా వంటలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.
శంకర్ గారు లావణ్య గారికి ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆ డబ్బులన్నీ అందులో వేయడం మొదలుపెట్టారు. ఒకరోజు బెంగళూరులో ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్ లాంటి పెద్ద ఈవెంట్ జరుగుతుందని శంకర్ గారు చెప్పారు. దేశ విదేశాలకు చెందిన వారు అక్కడ తమ సాంప్రదాయ ఆహారాన్ని తయారు చేసుకుంటారని, ఎవరి ఆహారాన్ని వారు ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి 1 కోటి రూపాయల బహుమతి కూడా అందజేస్తారు అని చెప్పారు. అది విన్న లావణ్య గారి కళ్ళల్లో చాలా ఆనందం కనిపించింది. ఆ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి అన్ని పత్రాలను సిద్ధం చేయమని శంకర్ గారిని కోరారు. అన్ని ఏర్పాట్లు పూర్తయి లావణ్య గారు బెంగళూరు వెళ్లే రోజు రానే వచ్చింది. ఆ రోజు కూడా లావణ్య గారు భిక్షాటనకు వెళుతున్నట్టుగానే బ్యాగు, చేతిలో కర్ర, ఒక బ్యాగులో కొన్ని బట్టలు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. శంకర్ గారితో కలిసి రైల్వే స్టేషన్కు వెళ్లి ట్రైన్ ఎక్కి బెంగళూరు వెళ్లిపోయారు. 2 రోజుల తర్వాత ఆ ఈవెంట్ మొదలైంది. అందరూ రకరకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. లావణ్య గారు కూడా 4 ఇటుకలతో పొయ్యిని ఏర్పాటు చేసుకొని పులిహోర, పాయసం, చక్కెర పొంగలి, పూతరేకులు, వడలు, సున్నుండలు లాంటి సాంప్రదాయ వంటలన్నీ తయారు చేశారు. కొంతసేపటికి జడ్జెస్ అందరూ వచ్చి అందరూ తయారు చేసిన ఆహారాలను పరీక్షించడం మొదలుపెట్టారు. మొదట్లో లావణ్య గారు తయారు చేసిన వంటకాల వైపు ఎవ్వరూ కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె కూడా ఊహించలేకపోయింది. కాసేపటి తర్వాత లావణ్య గారు తయారు చేసిన భోజనం వద్దకి జనం విపరీతంగా గుమికూడారు. లావణ్య గారు తయారు చేసిన పులిహోర, పాయసం, చక్కెర పొంగలి వాళ్ళందరూ ఎంతగానో ఇష్టపడ్డారు. అవి తింటూ ఉన్నప్పుడు వాళ్ళు తమ వేళ్లని నాకకుండా ఉండలేకపోయారు. అది చూసిన లావణ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ వేదికపై లావణ్య గారినే విజేతగా ప్రకటించి 1 కోటి రూపాయల బహుమతిని కూడా అందజేశారు. లావణ్య గారు ఆ బహుమతిని అద్దుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఎవరి అదృష్టమైనా మారడానికి ఎంతో సమయం పట్టదు అని లావణ్య గారి విషయంలో రుజువైంది. ఆ రోజు లావణ్య గారి అదృష్టం కూడా గొప్ప గొప్ప శిఖరాలను తాగడానికి సిద్ధంగా ఉంది. 1 కోటి రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఒక పెద్ద హోటల్లో మాస్టర్ షెఫ్ గా కూడా ఆవిడ్ని నియమించారు. ఆవిడ అక్కడే నివసించే సౌకర్యం కూడా కల్పించారు. లావణ్య గారు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళి తను ఏం చేయాలి? అక్కడ మాత్రం ఆవిడకి ఎవరున్నారు? అందుకే బెంగళూరులోనే నివసించాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ తను తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళినా కూడా కొడుకు, కోడలు తను సంపాదించిన ఆ ప్రైజ్ మనీ డబ్బులన్నీ లాక్కొని మళ్ళీ తనని పని మనిషిని చేసేస్తారు. అందుకోసమే లావణ్య గారు శంకర్ గారితో కలిసి అక్కడే ఆ ప్రైజ్ మనీ డబ్బులతో ఒక రెస్టారెంట్ ని ప్రారంభించాలి అని అనుకున్నారు. నెలలు, సంవత్సరాలు గడిచాయి. లావణ్య గారి పేరు వార్తాపత్రికల్లో ప్రాచుర్యం పొందింది. ఆవిడ దేశీ ఆహారాలు చుట్టుపక్కలంతా ప్రసిద్ధి చెందడంతో ఆవిడ ఇంటర్వ్యూలు టీవీల్లో కనిపిస్తున్నాయి. ఒకరోజు లావణ్య గారి కొడుకు, కోడలు ఇంట్లో ఉన్నారు. ఆవిడ 10 ఏళ్ల మనవడు టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తూ ఉండగా అనుకోకుండా రిమోట్ ప్రెస్ అయ్యి ఛానల్ మారిపోయింది. ఆ ఛానల్లో లావణ్య గారి ఇంటర్వ్యూ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అప్పుడు రోహన్, బామ్మ నాన్న, అమ్మా చూడు బామ్మ టీవీలో వస్తుంది అని అరిచాడు. వాడు తమాషా చేస్తున్నాడేమోలే అనుకున్నారు ఇద్దరు. కానీ రోహన్ డాడీ డాడీ అంటూ అరుస్తూనే ఉన్నాడు. టీవీలో లావణ్య గారిని చూడగానే కొడుకు, కోడలు ఇద్దరి కాళ్ళ కింద నేల జారిపోయింది. తన తల్లి ఇంత పేరు తెచ్చుకుంటుందని కలలో కూడా ఊహించలేదు వాళ్ళు. ప్రకాష్ తన తల్లి ఎక్కడో అడుక్కుంటూ చచ్చిపోయి ఉండొచ్చు అని అనుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ చూస్తున్న ఇద్దరి హృదయాల్లోనూ దురాశ మొదలైంది. కొన్ని రోజుల తర్వాత అప్పు చేసి మరీ తల్లిని వెతుక్కుంటూ తల్లి దగ్గరకు వెళ్లారు. అక్కడ లావణ్య గారి చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి కొడుకు, కోడలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేరుగా రెస్టారెంట్ లోపలికి వెళ్లి లావణ్య గారి పాదాలు పట్టుకున్నారు. అమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించండి. మేం పెద్ద తప్పు చేశాము. నిన్ను ఒక మూర్ఖురాల్లా చూశాము. నువ్వు ఇప్పుడు ఒక వజ్రంగా మారిపోయావు. నువ్వు మాతో పాటు వచ్చేయమ్మా, లేదంటే మేం కూడా ఇక్కడే నీతో పాటు ఉండడానికి అనుమతి ఇవ్వు. నేను, గీత నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ వయసులో కొడుకు, కోడలు, మనవడితో కలిసి ఉండడం కంటే నీకు వేరే సంతోషం ఏముంటుంది అన్నాడు ప్రకాష్. ఆ మాటలకు లావణ్య గారు నిర్వేదంగా నవ్వి, నేను మీతో పాటు తిరిగొచ్చి మీ ఇంట్లో మళ్ళీ పని మనిషిగా మారాలని అనుకోవడం లేదు. ఇన్ని రోజులు ఈ తల్లి బ్రతుకుందో చచ్చిపోయిందో పట్టించుకోని మీరు ఇప్పుడు నా వెనకున్న ఆస్తి కోసం
ఓసరవల్లిలా రంగులు మార్చి మాయమాటలు చెప్తున్నారు. మీకు కనీసం సిగ్గుగా కూడా అనిపించడం లేదా? చాలా ఆశతో అప్పు చేసి మరీ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళడానికి టికెట్ డబ్బులు మాత్రమే నేను ఇవ్వగలను, అంతకంటే మీకు ఎలాంటి సహాయము నేను చెయ్యలేను అని చెప్పి టికెట్లకి సరిపడా డబ్బులు వాళ్ళ మొహాల మీద కొట్టి లోపలికి వెళ్ళిపోయారు లావణ్య గారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో లోపలికి వెళుతున్న తల్లిని అలాగే చూస్తూ ఉండిపోయారు కొడుకు కోడలు. ఇదండి ఈ రోజు కథ.